పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనము నుండి. అన్న కైఫా ప్రధాన అర్చకులు అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తన చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచూ ఉండెను. యెషయా ప్రవక్త గ్రంథమునందు ఇట్లు రాయబడి ఉండెను. ప్రభు మార్గమును సిద్ధమనొచ్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచెదరు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఆగమన కాలపు 2వ ఆదివారమునకు మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఆగమన కాలం 2వ ఆదివారం సువిశేష పట్టణంలో బాప్తిస్మ యోహాను గారు పలుకుతున్నటువంటి మాట, హృదయ పరివర్తన చెందండి, పాప క్షమాపణ అనడి బాప్తిస్మము పొందమని పలుకుతూ ఉన్నారు. అలా పలికి యెషయా గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. లూకా శుభవార్త 3వ అధ్యాయం 4వ వచనములో యెషయా ప్రవక్త గ్రంథమందు రాయబడి ఉండెను. ప్రభు మార్గమును సిద్ధమనొచ్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త పలుకుతున్నటువంటి మాటలను మరొకసారి బాప్తిస్మ యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవను సరిచేయడు. ప్రభు మార్గమును ఎలా సిద్ధము చేయాలి, ఆయన త్రోవను ఎలా సరిచేయాలి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి బిడ్డలారా. ప్రభు మార్గమును ఎలా సిద్ధము చేయాలి అనేటటువంటిది 4 విధాలుగా బాప్తిస్మ యోహాను గారు తెలియచేస్తున్నారు. మొదటిది, ప్రతి లోయ పూడ్చబడాలి. రెండవది, పర్వతములు కొండలు సమము చేయబడును. మూడవది, వక్ర మార్గములు సక్రము చేయబడును. నాలుగవది, గరుకు మార్గములు నునుపు చేయబడును. ఈ 4 జరిగినప్పుడు మనకి మనము దేవుని రాకడకు అతి సమీపంలో ఉన్నామని, మనము దేవుని రాకడకు సిద్ధముగా ఉన్నాము అని మనకి వాక్యము తెలియచేస్తుంది. ఈ 4 కూడా ఒకదాని తర్వాత మరొకటి ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి లోయ పూడ్చబడాలి. ఇక్కడ లోయ అనగా పాపము. లోయ అనగా పాపము చేసి మానసికముగా, భౌతికముగా, ఆత్మీయంగా నలిగిపోతూ కృంగి కృషించిపోతూ ఉన్నటువంటి వారు. పాపమనే లోయలో, పాపమనే బురదలో పడిపోయినటువంటి వారు అనేది వాక్యము పలుకుతుంది దేవుని బిడ్డలారా. అయితే ఈ పాపములో ఉన్నటువంటి వారు, పాపమనే బురదలో పడిపోయిన వారు, పాపమనే కుంటలో లోయలో పడిపోయినటువంటి వారు లేవనెత్తబడాలి అంటే యేసు ప్రభు దగ్గరకు రావాలి. యేసు ప్రభు గురించి వినాలి.
యేసు ప్రభుని విశ్వసించాలి, యేసు ప్రభు నామమున బాప్తిస్మము పొందాలి. అలా జరిగినప్పుడు లోయలు పూడ్చబడతాయి అని మనకి వాక్యం పలుకుతుంది. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సమూవేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనంలో దావీదు గారు, అయ్యో నేను పాపము చేసి తిని, నేను చెడిపోయి తిని అని పలుకుతున్నారు. యెషయా గ్రంథంలో, సామెతల కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయము 8-8వ వచనం నుండి మనము చదివినట్లయితే అక్కడ మనకి ఈ విధంగా మనకి వాక్యం తెలియచేస్తుంది. 3వ వచనం, నా అపరాధాలు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పిదమ్ములను జ్ఞప్తికి తెచ్చుకునే ఉందును. నీకే నేను ద్రోహముగా పాపము చేసి తిని, నీవు దుష్కార్యాలుగా గణించిన మాటలు నేను చేసి తిని అని దావీదు గారు 51వ కీర్తనలో 3-4 వచనాలలో తెలియచేస్తున్నారు. ఇక్కడ దావీదు గారు తాను చేసినటువంటి తప్పుకి బాధపడుతున్నాడు. తాను చేసిన పాపాలు తనను వేధిస్తున్నాయి, తాను చేసిన పాపాలు తనను మానసికంగా నలిపేస్తున్నాయి. అయ్యో నేను పాపమనే కుంటలో పడిపోయాను అని దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి మత్తయి శుభవార్తలో 26వ అధ్యాయములో 75వ వచనంలో మనం చూస్తే, అబద్ధమాడినటువంటి పేతురు దేవుడు మాటలు గుర్తుకు తెచ్చుకొని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. అబద్ధమాడానని దేవుడెవరో తెలియదు అని చెప్పి మానసికంగా నలిగిపోతూ ఏడుస్తూ బాధపడుతూ ఆయన ఏడుస్తున్నాడు దేవుని బిడ్డలారా. మరి మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే, యూదా ఇస్కారియోతు తాను తీసుకున్నటువంటి సొమ్మును ఇసిరి పారేసి తనలో తాను మానసికంగా నలిగిపోతూ పోయి ఉరివేసుకున్నట్టు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా తప్పిపోయినటువంటి కుమారుడు తాను చేసినటువంటి తప్పులు గుర్తుకు తెచ్చుకొని మరలా తండ్రి దగ్గరికి తిరిగి రావటం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మనం గమనించినట్టయితే దావీదు పాపమనే ఊబిలో పడిపోయాడని గుర్తించాడు, పేతురు అబద్ధమనే ఊబిలో పడిపోయాడని గుర్తించాడు, యూదా ఇస్కారియోతు ధనమనే కుంటలో పడిపోయాడని గుర్తించారు. అదిగో తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రిని వదిలి పాపములో పడిపోయారని గుర్తించారు. ఈ రోజున మన మధ్యలో 2 రకాలు ఉన్నారు. మొదటిది, బాప్తిస్మము పొందకుండా ఇంకా పాపములో జీవించేవారు మన మధ్యలో చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇక రెండవది దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొంది పాపములోనే బ్రతుకుతూ ఉన్నటువంటి వారు, రక్షణ పొంది పాపములో బ్రతుకుతున్నవారు, పరిశుద్ధాత్మను పొంది పాపములో బ్రతుకుతున్న వారు ఉన్నారు. అయితే ఇలా పాపమనే ఊబిలో పడిపోయినటువంటి వారు లేవనెత్తబడాలంటే, ఒకటి ప్రభుని గురించి వినాలి, వినినటువంటి మనము విశ్వసించాలి, విశ్వసించిన మనము ఒకటి పాప సంకీర్తన చేయాలి లేదా బాప్తిస్మము పొందుకోవాలి అని పలుకుతున్నారు. అలా పాప సంకీర్తన చేసినప్పుడు, బాప్తిస్మము నువ్వు పొందినప్పుడు పాపమనే కుంటలో, పాపమనే ఊబిలో, పాపమనే లోయలో పడిపోయిన నిన్ను యేసయ్య లేవనెత్తుతాడు అని అన్నారు. అందుకే బాప్తిస్మ యోహాను గారు ప్రతి లోయ పూడ్చబడాలి, మనలో ఉన్న ప్రతి పాపపు లోతైనటువంటి కుంట, ప్రతి పాపపు లోతైనటువంటి గొయ్యి, ప్రతి పాపపు లోతైనటువంటి వ్యసనం, ప్రతి పాపపు లోతైనటువంటి చెడు అలవాట్లన్నీ మరి పూడ్చబడాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇలా పూడ్చబడితే మనము ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నాము దేవుని బిడ్డలారా. మన సొంత శక్తి చేత మనం వాటిని పూడ్చుకోలేం, మన సొంత శక్తి మనకు సరిపోదు. కాబట్టి ఆయన మనం చేసిన తప్పులను గుర్తు తెచ్చుకోవాలి. నలిగిపోతూ మానసికంగా బాధపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, తప్పిపోయిన కుమారుడు వలె నన్ను క్షమించమని అడిగినప్పుడు, దావీదు వలె క్షమించమని అడిగినప్పుడు, పేతురు వలె క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమిస్తారు, మరొక నూతన జీవితాన్ని ఇస్తారు. ఇది మొదటిది దేవుని బిడ్డలారా. ఇక లూకా శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనంలో రెండవది,
కొండలు పర్వతాలు సమతలము చేయబడును అని అన్నారు. ఇక్కడ కొండలు పర్వతాలు దేన్ని సూచిస్తున్నాయంటే గర్వాన్ని సూచిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్తలో 1వ అధ్యాయంలో 51, 52 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ మరియ తల్లి ద్వారా దేవుడు మనకి ఒక గొప్ప విషయమును తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. చూడండి, అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించును. ఇలా ధనమున్నదని, పదవి ఉన్నదని, హోదా ఉన్నదని గర్వముతో విర్రవీగటమే పర్వతాల మీద ఎక్కి కూర్చోవటం. ఉదాహరణకి లోకమనే పర్వతం మీద ఎక్కి కూర్చున్నాడు జకరియా. అతనిని కిందకు దించాడు ప్రభు అయిన యేసయ్య. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ పర్వతాలు కొండలు అనంటే గర్వము. అందుకే అగస్టీన్ గారు ఒక మాట అంటారు, గర్వము అన్ని పాపాలకి మూలాధారం. గర్వము అన్ని పాపాలకి ఒక బలహీనత. సో గర్వములో ఉన్నటువంటి వారు అనుకుంటారట ఒక పర్వతం మీద ఎక్కి కూర్చుంటారు అని అనుకుంటారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనము అక్కడ గమనించినట్లయితే, ఆ సామెతల గ్రంథం 16:18లో మనము చూసినట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా భక్తుడైన దావీదు గారి ద్వారా లేదా సొలొమోను గారి ద్వారా తెలియచేస్తున్నారు. దేవుని బిడ్డలారా, గర్విష్ఠుడై ఉండి కొల్ల సొమ్మును పంచుకొనుట కంటే వినయవంతుడై ఉండి పేదవాడిగా బ్రతుకుట మేలు. గర్వానికి సొమ్ము నీ దగ్గర ఉంటే గర్వం వస్తుంది, పదవి నీ దగ్గర ఉంటే గర్వం ఉంటుంది. అయితే పదవి ఉన్న సొమ్ము ఉన్న వినయము కలిగి ఉండాలి అని పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అయితే ఇలా గర్వముతో పర్వతం ఎక్కి కూర్చున్నటువంటి వారు, గర్వమనే పర్వతం మీద, గర్వమనే మరి కొండల మీద కూర్చున్నటువంటి వారు సమతలము చేయబడను. ఇక్కడ 2 రకాలు. ఒకటి, నీకున్న గర్వాన్ని తగ్గించుకొని వినయము విధేయతతో వస్తే దేవుడు సమతలం చేస్తాడు. ఉదాహరణకి జకరియా గారు తన గర్వాన్ని విడిచారు, యేసయ్యను చూడాలని ప్రయత్నం చేశారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, రక్షింపబడ్డాడు. ఉదాహరణకి లేవి గారు సుంకపు మెట్టు కాడ కూర్చున్నాడు, గర్వమనే మెట్టు కిందకు దిగాడు, యేసయ్యను అనుసరించాడు. యేసయ్య సమతలము అనేటటువంటి నేల మీద, రక్షణ అనే నేల మీద వారిని కూర్చోబెట్టడం మనం చూస్తున్నాం. అందుకే ఒకవేళ నీకు గర్వం ఉండి, నీలో గర్వం ఉన్నది అని తెలిసినా కూడా నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు హృదయ పరివర్తన చెందకపోతే, నీలో మార్పు అనేది లేకపోతే దేవుడే పడద్రోస్తాడు, దేవుడే పడవేస్తాడని మనకి వాక్యములో తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 15వ వచనం నుండి 17వ వచనాన్ని చూస్తే గర్వానికి వెళ్ళినటువంటి లూసిఫర్ని కిందకు పడద్రోయటం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో మరి 4వ అధ్యాయంలో 1 నుండి 37 వరకు చూస్తే అక్కడ గర్వానికి వెళ్ళినటువంటి నెబుకద్నెజర్ గర్వాన్ని మరి పడద్రోసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అదేవిధంగా హిజ్కియా రాజు గర్వముతో ఉన్నప్పుడు తాను గర్వం వల్ల చేసినటువంటి పాపము నుండి తనకి కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి దేవుని బిడ్డలారా, ఆ గర్వం వలన కుష్ఠరోగానికి వచ్చింది అని మనకి వాక్యములో పలుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ కొండలు పర్వతాలు సమతలము చేయబడును అనగా అర్థం ఏంటంటే, ఒకటి, నీలో గర్వమున్నది అని తెలిసి నీవు తగ్గించుకుని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను హెచ్చిస్తాడు.
గర్వం ఉన్నదని చెప్పి నీవు ఆ గర్వపు మెట్టి మీద, గర్వపు పర్వతం మీద కూర్చుంటే యేసయ్య పడద్రోసే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఆయన రెండవ రాకడ. యేసయ్య నిన్ను పడద్రోసే వరకు వేచి ఉండకుండా కనీసం ఇప్పుడైనా నీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకొని ప్రభు దగ్గరకు వద్దాము, హృదయ పరివర్తన చెందుదాము, దేవుని ముందు పరిశుద్ధులుగా నిలబడదాం. ఇక మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, వంకర మార్గములు సక్రమము చేయబడును. వంకర మార్గం అనగా వంకర బుద్ధి, వంకర మార్గము అనగా మోసపూరితమైనటువంటి బుద్ధి. ఇక్కడ బుద్ధి మాట తీయగా ఉంటుంది, బుద్ధి ఏమో మోసపూరితంగా ఉంటుంది. అయితే ఇలాంటి బుద్ధి నీలో ఉంటే ఇప్పుడు మారు మనసు పొందు. ఒకవేళ నీవు మారు మనసు పొందకుండా ఉంటే ఆయన వచ్చే రోజుకి, అంటే ఆయన రెండవ రాకడికి నీకు కఠినమైన శిక్ష తప్పదు అని పలుకుతున్నారు. వంకర బుద్ధి కలిగినటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఆది కాండంలో 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ కయీను వంకర బుద్ధి చూస్తున్నాం. పెదవులతోనేమో సోదరా అని పిలిచాడు, పనికెళదామని చెప్పాడు, కానీ మనస్సులోనేమో వంకర బుద్ధి కలిగి మరి సొంత తమ్ముణ్ణి చంపివేయటం మనం చూస్తున్నాం. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల ఎదుటివారి నాశనాన్ని, ఎదుటివారి మరణాన్ని, ఎదుటివారికి శాపం రావాలని కోరుకుంటే అది మంచి మనస్తత్వం కాదు దేవుని బిడ్డలారా. ఇలాంటి వంకర బుద్ధిని మనం సరిచేసుకోవాలి ఆయన రెండవ రాకడకై అని వాక్యము పలుకుతుంది దేవుని బిడ్డలారా. మరి యాకోబు గారు కూడా అన్న ఆకలితో ఉన్నాడు అని చెప్పి వచ్చినప్పుడు, నేను నీకు అన్నం పెడితే నువ్వు నాకేమిస్తావు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అన్నాడు. చూడండి, అరే ఆకలేసిన వారికి అన్నము పెట్టండి అని ప్రభు అంటున్నారు. కానీ ఇక్కడేమో ఆ జ్యేష్ఠత్వానికి ఆశపడ్డాడు, అన్నం పెట్టి జ్యేష్ఠత్వాన్ని తీసుకోవటం జరిగింది దేవుని బిడ్డలారా. చూడండి, ఇలా వంకర బుద్ధి. దీనికి నేనేమంటానంటే, ఎదుటివారి అవసరాన్ని నీ అవకాశంగా చేసుకోకూడదు. ఎదుటివారి అవసరాన్ని నీవు అవకాశంగా చేసుకొని వాళ్ళ అవసరాలు ఇస్తూ మరి నీవు ఆ అవకాశంగా చేసుకోకూడదు. ఇక్కడ మరి యాకోబు సోదరుడు ఏసావు అవసరం ఏంటి? ఆకలి తీర్చుకోవటం. ఈ ఆకలి తీర్చటం అనేది యాకోబుకి ఏమైంది? ఒక అవకాశమైంది. ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని మరి అన్న జ్యేష్ఠత్వాన్ని మరి తీసుకోవటం జరిగింది. ఇది వంకర బుద్ధి. మంచి మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కడుపు నిండా అన్నం పడతారు, ఏది ఆశించకుండా. ఈ రోజున ఏదైనా సహాయం చేసావంటే ఏదో ఒకటి మనము ఆశిస్తూనే ఉన్నాం. ఏదో మాట సహాయం చేసినా, ధన సహాయం చేసినా, ఏ సహాయం చేసినా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నాం. ఈ రోజున మనము ఏది ఆశించకుండా చేసేటటువంటి సహాయమే నిజమైన సహాయం. కానీ ఏదైనా మనం ఆశించి అది నాశనాన్ని ఆశించి కోరుకుంటే ఇది వంకర బుద్ధి అంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో వంకర బుద్ధి కలిగిన వారు చాలామంది ఉన్నారు. కొంతమందిని తెలియచేస్తాను. కయీను వంకర బుద్ధి కలిగినటువంటి వారు, యాకోబు వంకర బుద్ధి కలిగినటువంటి వారు, లాబాను వంకర బుద్ధి కలిగిన వాడు. లాబాను వంకర బుద్ధి ఎలా కలిగిన వాడు అని అంటే చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. వంకర బుద్ధి అనగా మొదట చిన్న కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, మరి మాయ మాటలు చెప్పాడు, మొదటి కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆస్తి విషయంలోకి వచ్చే కూడా తన వంకర బుద్ధిని చూపించటం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అందుకేనట మరి ధనము దగ్గర ఎవరైతే వంకర బుద్ధి చూపిస్తారో వారు నిజమైన స్నేహితులు కాదట, వారు నిజమైన దేవుని బిడ్డలు కాదట దేవుని బిడ్డలారా. మరి ఆహాబు జెజబేలును చూసినట్లయితే మరి వంకర బుద్ధి కలిగినటువంటి వారు. నాబాలు ద్రాక్ష తోట కోసమై వారు ఎంతగానో మరి వంకర బుద్ధితో ప్రవర్తించటం జరిగింది. ఆయన మీద నేరాలు మోపటం జరిగింది. ఆయన ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళి చంపటం జరిగింది. వంకర బుద్ధి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కయీను కానీ, యాకోబు కానీ, అహాబు గారు కానీ, యెజబేలు కానీ వీరందరూ వంకర బుద్ధి కలిగిన వాళ్ళే అనే వాక్యము పలుకుతుంది. మరి
కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినట్టయితే అననీయ సఫీరా, వీరిద్దరిది కూడా వంకర బుద్ధే. దేవుని ముందేమో మంచి బిడ్డలాగా ప్రవర్తిస్తున్నారు, బయటకు వచ్చినాక అబద్ధాలాడారు, కాస్త సొమ్ము దాచిపెట్టుకున్నారు, పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకంగా అబద్ధమాడారు. వంకర బుద్ధి. దేవుని బిడ్డలారా, మరి వంకర బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగింది? దేవుని బిడ్డలారా, వంకర బుద్ధి ఉన్నటువంటి మరి కైను దేశ దిమ్మరిగా తిరగటం మనం చూస్తున్నాం. వంకర బుద్ధి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, యూదా ఇస్కారియోతు ఉరేసుకొని చనిపోవటం మనం చూస్తున్నాం. వంకర బుద్ధి ఉన్నటువంటి అననీయ సఫీరా అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోతాం మనం చూస్తున్నాం. ఈ రోజున మనలో చాలామంది వంకర బుద్ధితో ఉన్నారు. ఆ బుద్ధిని విడిద్దాం. ఇదిగో యథార్థత కలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. యథార్థత కలిగిన మనస్తత్వం కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి సమతలమైన భూమిపై పరలోకం అనే భూమి. ఇక్కడ సమతలం అనే భూమి అంటే పరలోకములో దేవుని దృష్టిలో అందరూ సమానమే. యూదులు, యూదేతరులని, అన్యులని, బాప్తిస్మం పొందిన వారని ఏమీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే అని పలుకుతున్నారు. కాబట్టి వంకర బుద్ధిని తొలగించుకోండి, వంకర బుద్ధిని తీసివేయండి, వంకర మాటలు తీసివేయండి, అవమానకరమైన మాటలు తీసివేయమని దేవుని బిడ్డలారా పలుకుతున్నాం. వంకర బుద్ధి ఉన్నటువంటి వారికి శారీరకమైనటువంటి ఆలోచనలు, శారీరకమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి అని మనకి వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, గలతీలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ వంకర బుద్ధి కలిగిన వారికి ఉండే గుణాలను ఒకసారి నేను చదివి వినిపిస్తాను. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. కానీ ఆత్మయే మిమ్మల్ని నడిపినచో మీరు ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా వంకర బుద్ధి వాళ్ళకున్నటువంటి గుణాలే. ఈ గుణాలు నీలో ఉంటే నీ బుద్ధి వంకర బుద్ధి. సో ఈ వంకర బుద్ధిని మనము సరైన స్ట్రైట్ మార్గం చేసుకోవాలి, వంకర మార్గమును సరిచేసుకోవాలి అని పలుకుతున్నారు. కనుక ఆయన రాకడ కొరకై ఎవరైతే మనం వీక్షిస్తున్నారో మనలో వంకర బుద్ధి ఉన్నట్టయితే ఆ వంకర బుద్ధిని తీసేద్దాం దేవుని బిడ్డలారా. ఇక నాలుగవది కరుకు మార్గము నునుపు చేయబడాలి. ఇక్కడ కరుకు అంటే అర్థం ఏంటంటే దేవుని కఠినమైన మనస్సు కలిగి ఉండటం. కఠినమైన మనస్సు, మొండి హృదయం, బండ హృదయం, ఎంతగా చెప్పినా కూడా మారు మనసు పొందకుండా ఉండటం. అందుకే సామెతల గ్రంథంలో 29:1 మనం చూస్తున్నట్లయితే ఎంతగా మందలించినను, ఎన్నిసార్లు మందలించినను మారు మనసు పొందకపోతే, హృదయ పరివర్తన చెందకపోతే తలవని తలంపుగా ఊహించిన రీతిగా నాశనమవుతారన్నారు. ఇక్కడ దేవుని బిడ్డల కఠినమైన మనస్సు కలిగి ఉండటం, కఠినమైన మనసు కలిగే, తప్పు చేస్తున్నాము అన్నటువంటి మనసు క్షోభ లేకపోవటం దేవుని బిడ్డలారా. మరి కఠినంగా బైబిలు గ్రంథంలో కఠినంగా ప్రవర్తించిన వారు ఎవరు అనగా హెరోదు మహారాజు. ఆయన బప్తిస్మ యోహాను గారిని చంపటములో వెనకడుగులేదు. ఫిలిప్పి మరి బప్తిస్మ యోహాను గారు వెళ్ళి ఫిలిప్పిని హెచ్చరించినప్పుడు ఆమె మనసులో పగను పెట్టుకుందే కానీ తనను సరిచేసుకోకుండా అవకాశం దొరికింది, బప్తిస్మ యోహానుని చంపటం జరిగింది కఠినంగా. మరి యూదా ఇస్కారియోతు వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళ మొఖాన ఇసిరి కొట్టి నా యేసయ్యను వదిలేయండి అంటే మేము వదిలేయము అని అన్నారు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. ఇది కఠినంగా ప్రవర్తించటం అంటే. సొంత తమ్ముణ్ణి ఇష్మాయేలీలకు అమ్మేశారు యోసేపు సోదరుడు, యాకోబు కుమారుడు. ఇది కఠినంగా ప్రవర్తించటం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో దేవునిలో బలపడుతూ మంచి పేరు వస్తున్నదని దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు సౌలు. ఇది కఠినంగా ప్రవర్తించటం అంటే దేవుని బిడ్డలారా. ఈ రోజున మనలో చాలామంది క్షమించకుండా, మరి క్షమాగుణం లేకుండా భార్య విషయంలో, భర్త విషయంలో మరి కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
సున్నితమైన మనస్సు యేసయ్య మనస్సు, సున్నితమైన హృదయం యేసయ్య హృదయం. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమించాడు, క్షమ కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఇలా కఠినమైన మనస్సు, మొండి హృదయం, బండ హృదయం నీకుంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు హృదయ పరివర్తన చెందాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, దేవుని ఎదుట పవిత్రంగా నిలబడాలి. ఇలా ఈ 4 కార్యాలు చేసిన వారు, మొదటిది లోతులు లోయలు సమతలము చేయాలి. రెండవది కరుకైనట్టు కొండలు పర్వతాలు సమతలము చేయాలి. మూడవది వంకర మార్గం సక్రమం చేయాలి. నాలుగవది ఎదుగో దేవుని బిడ్డలారా, మరి గరుకు మార్గం నునుపు చేయబడాలి. అంత సమతలం గురించి అంటే దేవుని ఎదుట అందరూ సమానమే అని పలుకుతున్నారు. ఇలా చేయబడినప్పుడు అందరూ రక్షించబడతారు, అందరూ పరలోకము చేరతారు అని వాక్యం పలుకుతుంది. కనుక మరి ఆగమన కాలపు 2వ ఆదివారం రోజున అడుగుపెట్టినటువంటి మనమందరము కూడా ప్రతి లోయను సరిచేద్దాం, ప్రతి కొండను సరిచేద్దాం, ప్రతి వంకర బుద్ధిని సరిచేసుకుందాం, గర్వాన్ని తీసేద్దాం, పాపాన్ని తీసేద్దాం, మూర్ఖత్వాన్ని తీసివేద్దాం, బండ హృదయాన్ని తీసివేద్దాం, మొండి హృదయాన్ని తీసివేద్దాం. దేవుని ఎదుట పవిత్రంగా నిలబడదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.